హలో అండి. ఈరోజు ఈ వీడియోలో సేమియా పాయసం అనేది చూపిస్తున్నానండి. నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైనా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది సేమియా అనేది. అస్సలు గట్టిపడదండి. మనకి ఇలా పూజలు చేసుకునే టైంలో అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా. ఎందుకంటే మనం మార్నింగ్ చేసి ఈవినింగ్ అలా ఉపవాసాలు ఉండి తినాలనుకున్నా గట్టి పడకుండా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే, మనం స్టవ్ పైన ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని చాలా డార్క్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. మరీ లైట్ బ్రౌన్ కలర్ అలా కాకుండా. ఎందుకంటే ఆ డార్క్ కలర్గా చేసుకుంటేనే మనము సేమియాలో వేసుకున్న తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదాం, ఎండు కొబ్బరి అనేది తీసుకున్నాను. మీరు కావాలంటే దీంట్లోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇక్కడ రోస్టెడ్ సేమియా అనేది నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. మీరు నార్మల్ సేమియా అయితే ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న సేమియాలోకి నేను ముందుగానే ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ అనేవి వేడి చేసి పెట్టుకున్నాను. ఆ వేడి వాటర్ అనేవి ఈ సేమియాలోకి వేసేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ వేడి వాటర్ వల్లనే మనకి సేమియా అనేది ఉండలు కట్టకుండా మంచిగా విడివిడిగా లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది మనకి సేమియా అనేది. సో ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకు సేమియా అనేది ఈ వాటర్లోనే బాగా ఉడికించేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సేమియా అనేది మొత్తం మంచిగా ఉడికిపోతుంది. ఈ విధంగా వాటర్ అనేవి మొత్తం ఎగిరిపోయి సేమియా అనేది ఇలా ఉడికిపోతుంది. ఒకసారి ఇలా మనం చేతితో ఇలా ఒత్తి చూసుకుంటే మనకి సేమియా ఉడికిందా లేదా అనేది తెలుస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ వేడి చేసుకున్న పాలను మాత్రమే యాడ్ చేస్తున్నాను. చల్లటి పాలు యాడ్ చేయొద్దండి. వేడి చేసి చల్లగా అయిన పాలు కూడా యాడ్ చేయొద్దు. ఈ విధంగా వేడిగా ఉన్న పాలని నేను ఇక 1 లీటర్ వరకు తీసుకున్నాను. చిక్కటి పాలేనండి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పాలల్లో మనకి సేమియా అనేది ఉడికినా కూడా ఎక్కువ షుగర్ అనేది కూడా పడకుండా మనకి చాలా టేస్టీగా ఉంటుంది సేమియా అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సేమియా ఉడికిపోయింది. పాలు కూడా వేడివే కాబట్టి మనకి ఎక్కువ టైం అనేది తీసుకోదు. సో ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ యాలకుల పొడి, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని దీంట్లోకి ఒక గ్లాసు నేను సేమియా తీసుకుంటే గ్లాసున్నర కన్నా కాస్త ఎక్కువ షుగర్ తీసుకున్నానండి. మీకు టేస్ట్కి తగ్గంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ సేమియా అనేది రెడీ అయిపోతుంది. ఇలా పండుగలప్పుడు కానీ మనం ఇంట్లో ఏదైనా పార్టీస్ అప్పుడు కానీ ఈ విధంగా చేసుకుంటే మనం ముందుగానే చేసుకుంటాం కాబట్టి వంటలు అనేవి మనం తినే టైం వరకు గట్టి పడకుండా ఇలా మంచి లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్తో 100% ఈ విధంగానే ఉంటుందండి సేమియా అనేది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ అనేవి పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.